హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, టైటిల్ భర్త రెండవ పెళ్లి చేసుకునేటప్పుడు భార్య ఒప్పుకోకపోతే ఆమెను త్రాళ్లతో కట్టి బంధించాలి. చూడండి, ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. చూడండి, ఈరోజు టైటిల్ చూస్తే భర్త రెండవ పెళ్లి చేసుకునేటప్పుడు భార్య ఒప్పుకోకపోతే ఆమెను త్రాళ్లతో కట్టి బంధించాలి. ఈ విషయాన్ని మనము మనుధర్మశాస్త్రము 9వ అధ్యాయము 83వ శ్లోకంలో ఇక్కడ మీరు గమనించవచ్చు. శ్లోకం యొక్క తాత్పర్యము: భర్త వేరొక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తొలగు వరకు త్రాడు మొదలగు వానితో కట్టి ఉంచవలయును, లేదా దాని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టవలయును. చూడండి, మనుధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉంది. భర్త రెండవ పెళ్లి కానీ చేసుకున్న తర్వాత మొదటి భార్యను ఏం చేయాలంటే, కోపంతో కానీ ఉంటే ఆమెని త్రాళ్లతో కట్టి బంధించాలంట. లేదంటే ఆమె పోయేసి వీడి మీద ఏదైనా అనాహుతం జరిగిస్తుందని, లేకపోతే జగడమాడద్దని, లేకపోతే ఆ భర్తని ఆ భార్యని ఇద్దరిని కొట్టద్దని వీళ్ళేం చేస్తుండ్రంటే ఇక్కడ అలా కట్టి బంధించాలంట. ఇది ఎంత దుర్మార్గమైందో ఒకసారి మీరే ఆలోచించండి. విఘ్నులైన హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమంటే, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, మనుధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందని మీరు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలనే మా యొక్క ఉద్దేశము. చూడండి, మళ్ళీ ఒకసారి ఈ వీడియో ముగించే ముందుగా మళ్ళీ ఒకసారి ఏముందనేసి మనం చూద్దాము. చూడండి, తాత్పర్యము: భర్త వేరొక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపంతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తొలగు వరకు త్రాడు మొదలగు వాటితో కట్టి ఉంచవలయును, లేదా దాని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టవలయును. చూడండి, ఇది ఎంత తప్పు అయిందో. దీన్ని అనేక మంది మనుధర్మశాస్త్రాన్ని సమర్థిస్తూ ఉంటారు. మరి ఈ విషయానికి అటువంటి వాళ్ళే సమాధానం చెప్పాలా? చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే ఒక పురుషునికి ఒకే భార్య ఉండాల, ఆమెని విడవకూడదు. ఒకవేళ భార్యను కానీ వదిలినట్టయితే అది వ్యభిచారము అని యేసుప్రభుల వారే చెప్తా ఉండరు. అయితే ఇక్కడ మనుధర్మశాస్త్రంలో కానీ చూసినప్పుడు భర్త వేరొక పెండ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కానీ కోపంతో ఉంటే ఆమెని త్రాళ్లతో కట్టాలంట, లేదంటే తన పుట్టింటికి తరిమేయాలా అనేసి రాసుకొని ఉండరు. ఈ రెండు విషయాల్ని మీరు గమనించండి, సత్యమేదో మీరు తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరేమైనా ఈ వీడియో గురించి మీరేమైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.